ఏంటి ఏపీలో రోడ్లు వేస్తాము, మళ్ళీ దానికి ప్రత్యేకంగా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం అంటున్నారు కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? లేదంటే ట్యాక్స్ ఏమి చేయడండి. ఆల్రెడీ అంతకుముందు జగన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రోడ్లు వేయలేదు, ఓకేనా. చెప్పాడు కానీ వేయలేదు, ఓన్లీ అమ్మఒడి అన్నీ ఇచ్చాడు. కానీ రోడ్లు ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆల్రెడీ రోడ్లు వేస్తున్నారు కూడా. దానికి మళ్ళీ జగన్ ఏమంటున్నాడు? అసెంబ్లీలోనే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, రోడ్లు వేస్తాము, హైవే ట్రక్కుల గారికి మేము ట్యాక్స్ వసూలు చేస్తాము, వద్దంటే చెప్పండి రోడ్లు కూడా వెళ్ళాము అని చెప్పేసి అనలేదండి. అన్నారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు ఆయన. ఓకే, ఆయన చెప్పారు. దాన్ని అది బాగానే ఉందా లేదా? బాగానే ఉందండి అది. కానీ ఇప్పుడు అదే జగన్ కూడా అప్పుడే వేసి బాగుండేది కదా. జగన్ ఎందుకు వేయలేదు అప్పుడు అమ్మఒడి కొట్టాను, అవి కొట్టాను అన్నాడు. అప్పుడు జగన్ వేయచ్చు కదండి. అలా ట్యాక్స్ సిస్టమ్ వసూలు చేయడం కరెక్ట్ అని అంటారా? అంటే కరెక్ట్ కదండి చేయడానికి. అది ట్యాక్స్ ఏం వసూలు చేయడు చెప్పారు. అయితే చంద్రబాబు గారితో చెప్పారు, ఒకసారి అసెంబ్లీలో చూసుండాల్సింది. ఓకే, నిన్నోడు స్పష్టంగా చెప్పారు. ఓకే, ఎమ్మెల్యేలు అందరూ అభిప్రాయం అడిగితే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు, ట్యాక్స్ వసూలు చేయండి. ట్యాక్స్లు అంటే ఇంకా అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది కదా సార్. ఇటీవల అంటే మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత కేసులు పెడుతున్నారు. వ్యూహం సినిమా తీశారు, ఇటేమో వివేకాన్ని మీరు తీశారు, మరి రెండు మీరు చేసేది మేమే చేసాం కదా, మరి ఆర్జీ మీద కేసు ఎందుకని అడిగారు. ఓకే, జగన్ గారు అది దాన్ని ఎలా చూస్తారు? దాన్ని అదంటే ఇంకా అది ఇంకా సుప్రీంకోర్టు ఉంటుంది కదా సార్, ఇంకా అది ఇంకా చూసుకుంటుంది. అది ఇంకా జగన్ కూడా చేసింది ఉంది కదా సార్ తప్పు. ఇంకా ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా సార్. అసెంబ్లీలో నువ్వు మాట్లాడటానికి ఎందుకు రావట్లేదు సార్ బయటికి? ఇప్పుడు నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా సార్. అంటే వీళ్ళు కూడా అలా ఇన్సల్ట్ చేస్తారేమో భయంతో రావట్లేదేమో మీరు? భయంతో అంటే ఇప్పుడు అంతకుముందు 23 సీట్లతో వచ్చాడు కదా సార్ చంద్రబాబు. ఇప్పుడు జగన్ కూడా రావాలి కదా, అదే రావాలి కదా, 11 సీట్లతో రావస్తే అయిపోద్ది కదా. రఘురామకృష్ణరాజు కూడా జగన్ గారిని కలవరిస్తూ ఉన్నాడు, అసెంబ్లీకి రావాలని చెప్పేసి. వస్తాడనుకుంటున్నారా మీరు జగన్ అసెంబ్లీకి? రాడు సార్, జగన్ భయపడ్డాడు. జగన్ ఏడొస్తాడు సార్, అసెంబ్లీకి రాడు. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సార్ జగన్, మాజీ సీఎం, తర్వాత ఎమ్మెల్యే మన పులివెందులు. ఇప్పుడు అది వచ్చి నీకు అసెంబ్లీ రావడానికి ఏం భయం సార్? నీకు సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ ఉంది, రావడానికి ఏమవుతుంది నీకు? ఇంకా అరెస్ట్ చేయాల్సిన నాయకుల పేర్లు ఎవరంటే మీరు ఎవరి పేర్లు చెప్తారు? పేర్లు అంటే ఉన్నారు సార్, ఇంకా ఉన్నారు. ఎవరండి ఆ నాయకులు? ఎవరెవరిని అరెస్ట్ చేయాలి? పేర్లు అంటే కొడాలి నాని ఉన్నారు సార్, కొడాలి నాని ఉన్నాడు. జగన్ కూడా ఇంకా 2 నెలలు వెళ్తాడు సార్ జైలుకి. ఇంకా ఉన్నారు కొంతమంది పేర్లు ఎందుకు ఉన్నారు. అనిల్ వెళ్తాడు, చాలా మంది ఉన్నారు సార్. మొత్తం వాళ్ళు జగన్ చెప్పిందల్లా స్క్రిప్ట్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ రాసుకొని చేసింది ఉండదు. ఇంకా అది ఇలాగ తిట్టుకోవడం అది రాజకీయాల్లో చాలా కామనే కదా. కామనే, కానీ ఇలా రివెంజ్ తీర్చుకునేదాన్ని పాలిటిక్స్. ఇప్పుడు నేనేమంటా అంటే సార్, ఇప్పుడు కొడాలి నాని ఎందుకు మన చంద్రబాబులో మిస్సెస్ని ఎందుకు తిట్టాడు సార్? ఇప్పుడు లోకేష్ ఎందుకు పుట్టలేదు అని అన్నాడు కదా, అది ఎందుకు అన్నాడు? అది చెప్పాలి కదా సార్. అది కూడా అంటే దాని మీద సారీ చెప్పారు కదా. సారీ చెప్పాడంటే తిడతాడా సార్? ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఉన్నాడు, నేను జగన్ నాకు అవకాశం ఇస్తే నేను చంద్రబాబుని కానీ వాళ్ళు లేపుతా అన్నప్పుడు అట్టట్టు లేపుతారు సార్. అటు సీఎం, మాజీ సీఎం చంద్రబాబు అంతకుముందు అట్టట్టు తిడతారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వ్యక్తుల వల్ల పార్టీల మీద ప్రభావం పడచ్చా అసలు? అంటే వీళ్ళు ఎవరో ఆర్డినరీ వ్యక్తులే కదా. అవును, వీళ్ళందరినీ వాళ్ళ మీద కేసులు పెడతాం ఓకే, కానీ ఇలా రివెంజ్ కింద ఉండడం కరెక్ట్? రిజన్ ఏం లేదు సార్, ఇంకా జగన్కే పడుతుంది మంచిగా. జగనే తిట్టమని చెప్తాడు సార్, అంతేనంటారు. అంతే, జగనే ఇంకా నేను ఇంకా. ఓకే, సరే అయితే థ్యాంక్ యూ.